ప్రజెంట్ ఎక్సెల్ ప్లాట్ఫామ్ లో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది ఫ్రెండ్స్. అదేంటంటే కోల్కతాలోని ఒక కచోరీ ఓనరు ఒక ఫుడ్ లాగర్ ని వల్గర్ గా తిట్టాడు ఫ్రెండ్స్. ఎందుకో చెప్తా. అలాగే నాకు ఇలాంటి ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా జరిగింది, అది కూడా చూద్దాం. సో ఫస్ట్ ఒకసారి ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. తగలబెట్టండి సార్ निरंजन गारू मार दीजिए, फिर हम जो बोल रहे आप मार दीजिए, आप हाथ लगा दीजिए, हम यही अपने आपको यहाँ पे बात नहीं करेगा। सुअर का बच्चा गाली मत दीजिए, सुअर का बच्चा है। तुमको एक बार बोलता सुन, भोसड़ी वाले का फाड़ कर रख देंगे माता चौथ को। तब बोलता होता सुन सुअर का बच्चा बोले माँ का चो देंगे अभी नहीं तो अभी रंडी का बच्चा को। సో అయితే ఈ వీడియోలో ఏం జరిగిందంటే ఈ కచోరీ ఓనర్ పేరు లాలీ చంగాని. సో అయితే ఇతని షాపు హైజీనిక్ గా లేదని, హైజీనిక్ గా మెయింటైన్ చేసుకోమని ఒక ఫుడ్ లాగరు చెప్పాడు ఫ్రెండ్స్. సో ఆ ఫుడ్ లాగరు ఆ మాట అనేందుకు ఆ ఓనర్ కి కోపం వచ్చి ఆ ఫుడ్ లాగరు వెళ్లేంత వరకు అతన్ని గట్టిగా అరిశారు ఫ్రెండ్స్. ఇంకా కొద్దిగా వల్గర్ గా కూడా మాట్లాడడం మనం ఆ వీడియోలో చూసాం. సో అయితే అది చూస్తున్న జనాలు కూడా అతనికి సపోర్ట్ చేయడం పోయి వాళ్ళు కూడా అతన్ని పక్కకు దుబ్బారు. సో ఇంకా నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక రోజు రాత్రి జొన్న రొట్టె కోసం అని మామూలుగా మా ఇంటి దగ్గర ఉన్న ఒక షాప్ కి వెళ్ళింటే వాళ్ళు ఏం చేశారంటే ఆ జొన్న రొట్టెని న్యూస్ పేపర్ లో చుట్టి ఇచ్చినాడు. మామూలుగా ఈ ప్రింటింగ్ పేపర్స్ వాడకూడదు, ఎందుకంటే వీటిలో కెమికల్స్ అవి వేస్తారు కాబట్టి. సో అయితే అతనికి చెప్పిన ఇట్లా ఇది వాడకూడదు అని ఈ పేపర్స్ అని చెప్తే సరేలే ఇంకా పో అన్నాడు. సో అక్కడ ఉన్న జనాలు కూడా అవగాహన లేకో చెప్పేవాళ్ళు లేకో వాళ్ళు కూడా సైలెంట్ గా ఉన్నారు. సో యాక్చువల్లీ ఈ ఛానల్ పెట్టింది కూడా నేను అందుకోసమే, నా వంతు ఆ జనాలకు అవేర్నెస్ క్రియేట్ చేద్దామని. సో ఇంకో విషయం ఏంటంటే ఈ ఫుడ్ క్వాలిటీ ఇన్స్పెక్టర్ కూడా సరిగా పట్టించుకోరు. మనకు తెలిసిందే మన ఇండియాలో ఈ ఆఫీసర్స్ ఎంత బాగా పనిచేస్తారో, కాబట్టి మనమే పట్టించుకోవాలి. ఎప్పుడైనా ఒకటి చెప్తే ఎవరు వినరు, అదే అందరు కలిసి ఇట్లా చేయకూడదు ఇట్లా వాడకూడదు అని చెప్తే అప్పుడు వాడికి ఖచ్చితంగా వాడు ఫాలో అవుతాడు. ఇంకో విషయం నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఫారెన్ లో ఆ ఫుడ్ స్టాల్స్ కానీ ఆ చుట్టుపక్కల ఉండే ఆ అంబియన్స్ కానీ ఎంత బాగుంటుంది, ఎంత క్వాలిటీగా ఉంటుంది. మన ఇండియాలో ఆ స్టాండర్డ్స్ ఎందుకు మెయింటైన్ చేయరో, గవర్నమెంట్ వీళ్ళకి గైడ్ లైన్స్ ఇవ్వదో లేక స్ట్రిక్ట్ గా ఫాలో చేయించదో ఏమో నాకైతే తెలియదు. ఒకసారి మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మేము ఫస్ట్ టైం వచ్చింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు సుబ్బు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.